హాయ్ అండి. ఈరోజు కూడా వేడి వేడి బజ్జీలతో మీ ముందుకు వచ్చేసామండి. సో, బయట చాలా వర్షంగా, ఇంట్లో చలి చలిగా ఉంది. సో, అందుకే సాయంకాలం ఇలా వేడి వేడి బజ్జీలు వేశాననమాట. అయితే ఈరోజు వేసిన బజ్జీలు వంకాయ బజ్జీలండి. చాలా బాగున్నాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో, ఇలా నేనైతే ఇలాంటివి పెద్ద వంకాయలు 2 తీసుకున్నానండి. వాటికి ఇలా పీల్ అయితే తీసేసుకోవాలి. సో, కొన్ని వంకాయలకి తోలు మందంగా ఉంటుందన్నమాట. సో, తోలుతో వేస్తే అంత రుచిగా అనిపించవు. అందుకే నేను ఈరోజు ఇలా తోలు తీసేసాననమాట. అంతే. సో, ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సన్నగా స్లైసెస్ లాగా చేసేసుకొని మనము వాటర్‌లోకి వేసుకోవాలండి. ఎందుకంటే వంకాయ కలర్ చేంజ్ అవుతది కదా! అందుకే కొంచెం సాల్ట్ ఏసేసుకొని వాటర్‌లోకి వేసేసుకోవాలి అంతే. సో, ఇలా వంకాయలనేవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి బజ్జీ కోసము. సో, దీనికోసమైతే ఇలా నేను చూపించిన కప్పుతో 2 కప్పుల వరకు శనగపిండి తీసుకున్నానండి. అలాగే 1 కప్పు కార్న్ ఫ్లోర్, అలాగే ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ తీసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కారము, కొంచెం పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసాననమాట. అంతే. అలా మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్‌తో మనము బజ్జీ బ్యాటర్ లాగా కలిపేసుకోవటమే. ఎక్కువ జారుడుగా ఉండకూడదండి. కొంచెం థిక్‌నెస్‌గా ఉంటే బజ్జీ వేసుకున్నప్పుడు బావుంటుందనమాట. సో, ఇలా కొంచెం కొంచెంగా తగినంత వాటర్ వేసేసుకుంటూ మనము బ్యాటర్‌ని కలిపేసుకోవాలి. ఉంటలనేవి ఉండకూడదండి. నీట్‌గా మనము బ్యాటర్‌ని మంచిగా కలిపేసుకోవాలనమాట. సో, ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ వంకాయ బజ్జీల్ని కొన్ని కొన్నిగా ఇందులోకి వేసేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోవాలి అంతే. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ముందుగానే ఇలా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వంకాయలన్నిటిని కూడా ఇలా వేసేసుకోవాలండి అంతే. సింపుల్గా చేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోతుందండి. సో, ఇలా బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనం ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది. సో, రెగ్యులర్గా అయితే బజ్జీలు తింటారండి, మిర్చి బజ్జీలు అలాగా. సో, ఈరోజు ఇలా వంకాయతో ట్రై చేశాననమాట. చాలా అంటే చాలా బాగుంది. సో, ఇలా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా వేడి మీదనే మనం కొంచెం గరం మసాలా కానీ లేదంటే ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈరోజు మాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చిందండి. సో, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.